కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీలో కులాల కుంపట్లు రాజుకుంటున్నాయి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకముందు అన్ని కులాలను కలుపుకొని వెళ్ళింది, అందరినీ కలుపుకు వెళ్ళింది. చిన్న చిత్క నాయకులని తేడా లేకుండా అందరినీ పార్టీలోకి చేర్చుకొని అందరినీ కలుపుకొని వెళ్ళి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకే కులానికి ప్రాధాన్యత ఇవ్వడం మిగిలిన సామాజిక వర్గాల్లో అసంతృప్తికి కారణమవుతోంది. తమ అసంతృప్తిని స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రకటించాలని ఆ నాయకులు ఆలోచిస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని దెబ్బ కొట్టడం ద్వారా తమ అసంతృప్తిని వెళ్ళగక్కాలని తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మిగిలిన సామాజిక వర్గాల నాయకులు భావిస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం ఉంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకముందు, అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు వేరువేరుగా ఉన్నాయి. అధికారంలోకి రాకముందు అందరూ కావాలి, అధికారంలోకి వచ్చిన తర్వాత కొందరికే అందలం ఎక్కివ్వాలి. ఇలా తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తున్నటువంటి తీరు పైన ముఖ్యంగా సీనియర్లు తీవ్ర ఆందోళనతో ఉన్నారు, ఆగ్రహంతో ఉన్నారు. కొంతమంది నాయకులను పూర్తిగా పక్కన పెట్టేశారు. ఈ నేపథ్యంలోనే ఆ నాయకులందరూ కూడా అసంతృప్తితో ఉన్నారు, ఆగ్రహంతో ఉన్నారు. అధిష్టానానికి ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా తమ మొర వినకపోవడంతో అధిష్టానానికి తగిన శాస్తి జరిగే విధంగా వ్యవహరించాలని తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మిగిలిన కులాల సీనియర్ నాయకులు ఆలోచిస్తున్నారు. అందులో భాగంగానే స్థానిక సంస్థల ఎన్నికలను అందుకు వేదికగా మార్చుకోవాలని ఆ నాయకులు భావిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని దెబ్బకొట్టి వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా వ్యవహరించి వైసీపీ గెలుపుకు కృషి చేయడం ద్వారా తెలుగుదేశం పార్టీని దెబ్బ కొట్టాలని, తెలుగుదేశం పార్టీకి వాస్తవాన్ని గ్రహించే విధంగా చేయాలని తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మిగిలిన కులాల సీనియర్ నాయకులతో పాటు జూనియర్ నాయకులు కూడా భావిస్తున్నారు. కొంతమందికి అధికారంలోకి వచ్చిన తర్వాత పదవులు మొత్తం కట్టబెడుతున్నారు. ఒక్కొరికి 2 పదవులు కట్టబెడుతున్నారు. మిగిలిన వారిని అసలు పట్టించుకోవడం లేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మిగిలిన వాళ్ళు అన్ని రకాలుగా పార్టీ కోసం శ్రమను దారబోశారు. ఆర్థికంగా, సామాజిక కూర్పు విషయంలో కానీ లేదా పార్టీని బలోపేతం చేయడంలో కానీ అన్ని రకాలుగా సొంత పనులు వదిలివేసి పార్టీ బలోపేతం కోసం పనిచేస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత వేళ్ల మీద లెక్క పెట్టగలిగినటువంటి నాయకులకు, అది కూడా ఒకే సామాజిక వర్గానికి చెందిన నాయకులకు అవకాశం ఇవ్వడం ద్వారా, అధికారం ఇవ్వడం ద్వారా కీలక సామాజిక వర్గాలు కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీకి దూరం అవుతున్నాయి. తెలుగుదేశం పార్టీ వైఖరి పట్ల అసంతృప్తితో ఉన్నాయి. ఇది స్థానిక సంస్థల ఎన్నికల్లో స్పష్టంగా బయటపడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తున్న తీరు పైన స్థానిక నేతలు అసంతృప్తితో ఉన్న విషయాన్ని తెలుగుదేశం పార్టీ పసిగట్టింది. కానీ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం మరింత ఆందోళనకు కారణమవుతోంది తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులకు. కాబట్టి పార్టీకి బుద్ధి రావాలంటే ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లోనే తమ సత్తా చాటాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే వైసీపీకి దగ్గర అవుతున్నట్టుగా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వైసీపీకి దగ్గర అయితే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల నాటికి ఇది మరింత తీవ్రం అవుతుంది. వైసీపీకి ఇది ప్లస్ పాయింట్ అవుతుంది, తెలుగుదేశం పార్టీకి మైనస్గా మారుతుంది. కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి పట్టు ఉన్నటువంటి నేపథ్యం. అయితే ఈసారి మాత్రం ఆ పట్టు చేజారబోతోంది. వైఎస్ఆర్సీపీ పట్టు చేజిక్కించుకోబోతోంది. వైఎస్ఆర్సీపీ కీలకంగా వ్యూహాత్మకంగా పనిచేసుకుంటూ వెళ్తోంది. అసంతృప్తి నాయకులు తమ వైపు లాగే ప్రయత్నం చేస్తోంది వైఎస్ఆర్సీపీ. అందులో భాగంగానే చాలా మంది అసంతృప్తితో ఉన్నటువంటి నాయకులు వైఎస్ఆర్సీపీలో టచ్లోకి వచ్చినట్టు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి ఇది కోలుకోలేని దెబ్బగా మారుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ వ్యవహారం మొత్తం చాపు కింద నీరులాగా సైలెంట్ గా కొనసాగుతోంది. ఎక్కడా కూడా చడి చెప్పులు లేకుండా, హడావిడి లేకుండా సైలెంట్ గా వ్యవహారం కానించేస్తున్నారు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి సీనియర్లు. వైఎస్ఆర్సీపీతో లోపలే కలిసిపోతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి పూర్తిగా పార్టీ ఫిరాయించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా కృష్ణా జిల్లాలో చాలా రోజులుగా కొనసాగుతున్న పరిణామాలే ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఈ వ్యవహార శైలి పెరిగింది. కొంతమందికి అవకాశం ఇవ్వడం, మిగిలిన వారిని పక్కన పెట్టడం. దీనివల్లనే పార్టీలో ముఖ్యంగా అంతర్గతంగా విభేదాలు పొడజూపుతున్నాయి, అంతర్గతంగా అసంతృప్తి చెలరేగుతోంది. దీనిపైన అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకోకపోగా కొంతమందికి అధికారాన్ని కట్టబెట్టడం పట్ల మిగిలిన వారిలో చెలరేగిన అసంతృప్తి అది వైఎస్ఆర్సీపీకి పాజిటివ్గా మారుతుంది. వైసీపీ వైపు నాయకులు రావడానికి కారణమవుతోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఇప్పుడు జోక్యం చేసుకొని సరిదిద్దుకునే ప్రయత్నం చేసినా సరిదిద్దుకోలేనటువంటి స్థాయికి వ్యవహారం వెళ్ళిపోయింది. నాయకులు పూర్తిగా ఈ 17-18 నెలల్లోనే పార్టీ పైన అసంతృప్తితో ఉన్నారు. తమకు న్యాయం జరుగుతుందన్న ఆశ లేదని తెలుగుదేశం పార్టీ నాయకులకు
ఒక బలమైన అభిప్రాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గు చూపుతున్నట్టుగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.